హై వ్యూవర్స్, సీరియస్లీ ఇది బిగ్ బ్రేకింగ్, అట్ ది సేమ్ టైం బిగ్ గుడ్ న్యూస్ లాంటిది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూళ్ళకి అంటే బడులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజీలకి సూపర్ న్యూస్. ఏంటది? కాలేజీలకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కావచ్చు, తర్వాత మన న్యాక్ నిన్న మాట్లాడుకున్నాం కదా, కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ సంబంధించి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, ఈ గుర్తింపుకి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పటికప్పుడు ఆ కాలేజీలలో వసతులకు సంబంధించి మెరుగుపరుచుకుంటూ ఉంటారు. తర్వాత పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ పర్పస్ బెస్ట్ ఇన్నోవేటివ్లో ముందుకు వెళ్తారు. కరికులం బెస్ట్ వేలో అప్డేట్ చేస్తూ ఉంటారు. పోటీతత్వం అనేది ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలు కూడా ఇక ప్రభుత్వ కాలేజీ ముందు నిలబడమన్నట్టుగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్కూళ్ళకు సంబంధించి డిఈఓలు ఎంఈఓలు మధ్యలో వాళ్ళు వీళ్ళు విద్యాసంఘాలను వచ్చి స్కూళ్ళను బెదిరిస్తూ ఉంటారు. ఎందుకు? కొన్నిటికి పర్మిషన్ ఉండి లేక, కొన్నిటికి వచ్చేసి ప్రాపర్ వేలో అవి ఉండి లేక నానా రకాల ఇబ్బందులు. ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ చేసేలాగా అన్ని క్రాస్ చెక్ చేసి ఒక్కసారి ఒక స్కూల్కి పర్మిషన్ ఇచ్చారంటే, సర్టిఫికేట్ ఇచ్చారు అంటే అగైన్ 10 years వరకు మామూలుగా మిమ్మల్ని కదిలించడం. అలా అని చెప్పేసి మరి తేడా కొట్టి ఊరుకోరు. సో బడులకి ఏదైతే పర్మిషన్లు ఇస్తున్నారో, సర్టిఫికేట్ ఇస్తున్నారో, అప్రూవల్ ఇస్తున్నారో చక్కగా మీరు 10 సంవత్సరాల వరకు నడిపించేసుకోవచ్చు. ఈలో మరలా రెన్యువల్ చేసేసుకోండి. కాలేజీలకు సంబంధించి ఎప్పటికప్పుడు చెకింగ్లు అన్నీ చేస్తూనే 5 సంవత్సరాలకు ఒకసారి మరలా రివైజ్ చేసే విధంగా, 5 సంవత్సరాలు ఒకసారి మరలా రీఇన్స్పెక్షన్ అన్నట్టుగా ఈ గుర్తింపు విషయంలో ద బెస్ట్లో ముందుకు అడుగులు వేస్తాం. ఇది చాలా చాలా మంచి శుభ పరిణామం.